దారే తెలియని గురు నేర్పించావుగా నేస్తం. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి లవ్ లిరికల్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. డబల్ ఫోటోతోని వీడియో అయితే చాలా బాగుంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీరు వీడియో చూస్తున్నారు కదా, నాకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది నుంచి నేను ఫుల్ మ్యూజిక్ ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కైన్మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. మీ దగ్గర కైన్మాస్టర్ అప్లికేషన్ లేకపోతే డిస్క్రిప్షన్లో నేను అప్లికేషన్ లింక్ ఇచ్చాను, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇందులో మూడో ఆప్షన్ కింద క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ వీడియో కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫోల్డర్ ఏ ఫోల్డర్లో అయితే ఉందో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. ప్రీసెట్ లింక్ ఇంపోర్ట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇలా వస్తుంది. ఇందులో మీరు చేయడానికి ఏం లేదు, ఓన్లీ ఫర్ మీ ఫోటో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, అన్నీ నేను మీకు ఈ ప్రీసెట్ లింక్లోనే ప్రొవైడ్ చేశాను. సో మీ ఫోటో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫోటో ఎలా రీప్లేస్ చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ ఫోటో కనిపిస్తుంది కదా, ఆ ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫొటోస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇందులో మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో ఏ ఫోల్డర్లో అయితే పెట్టుకున్నారో ఆ ఫోల్డర్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఫ్రెండ్స్, మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. మీకు బ్యాక్గ్రౌండ్ హెచ్డి క్వాలిటీలో ఎలా రిమూవ్ చేయాలనేది క్లియర్గా అర్థం అనేది అవుతుంది. తర్వాత మీకు నచ్చిన ఫోటోని ఏ ఫోటో అయినా ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. సో ఇన్ కేస్ మీకు ఫోటో అడ్జస్ట్మెంట్ కాకపోతే, అందరికీ ఒకే సైజ్ ఫోటో ఉండదు కనుక కొందరికి పెద్దగా ఉండొచ్చు, కొందరికి చిన్నగా ఉండొచ్చు. సో ఫోటో రీప్లేస్ చేసుకున్న తర్వాత మీకు అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇట్లా చేసుకున్న తర్వాత ఫీదర్ అనేది 50% ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకా మీ ఫోటో అనేది అడ్జస్ట్మెంట్ కాకపోతే చిన్నగా లేదా పెద్దగా చేసుకుంటామంటే ఇక్కడ ఫస్ట్ కీ ఫ్రేమ్ కనిపిస్తుంది కదా, అక్కడికి ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి మీకు ఎంతవరకు కావాలో అంత ఇట్లా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మీకు నచ్చినంత ఇట్లా ఉంచేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన ప్లేస్లోని ఇట్లా ఉంచుకున్న తర్వాత ఆటోమేటిక్గా కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ అవుతుంది. చూస్తాను కదా, ఇట్లా వస్తుంది స్క్రోల్ అవుతూ, సో లిరికల్తో పాటు. సో ఫ్రెండ్స్, ప్రతి ఫోటో కూడా సేమ్ ఇలానే రీప్లేస్ చేసుకోండి. మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ గర్ల్ ఫోటో అనేది ఉంటుంది, ఆ ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై ఇట్లా క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా రీప్లేస్ అయిపోయింది. రీప్లేస్ చేసిన తర్వాత చూశారు కదా, ఫోటో అనేది పెద్దగా వచ్చింది, అడ్జస్ట్మెంట్ అనేది కాలేదు. కొంతమందికి ఈ ప్రాబ్లం ఉండొచ్చు. సో దానికి కంగారు పడాల్సిందేం లేదు, అది కూడా నేను చెప్తాను. సో మళ్ళీ ఆ ఫోటోపై క్లిక్ చేసి క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఫోటోని ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకున్నారంటే సెట్ అయిపోతుంది. ఇన్కేస్ మీకు ఫోటో పెద్దగా ఇట్లా వచ్చింది అనుకోండి, మీరు చిన్నగా చేసుకోవాలంటే బ్యాక్ వచ్చేసి ఇక్కడ కీ ఫ్రేమ్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఆ ఫోటోని మీకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇట్లా జరుపుకున్న తర్వాత ఇక్కడ ఈ ఎడ్జ్ని ఇట్లా పట్టుకొని ఇట్లా చిన్నగా లేదా పెద్దగా ఇట్లా చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ చేసుకొని మీకు ఎంత కావాలో అంత జూమ్ అనేది తగ్గించుకొని మీకు ఏ పొజిషన్లో ఇక్కడ కావాలా లేక ఇక్కడ కావాలా, ఎక్కడైనా మీకు నచ్చిన దగ్గర ఇట్లా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత నేను స్క్రోల్ చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఓకే. దాని తర్వాత ఫోటో కూడా సేమ్ అట్లానే, అన్ని ఫోటోలు కూడా సేమ్ ఇలానే రీప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఎండ్ వరకు కూడా సేమ్ ఇలానే ఫోటో రీప్లేస్ చేసుకోండి. కీ ఫ్రేమ్ అట్లానే స్టార్టింగ్లో నేను చెప్పినట్టు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. స్టార్టింగ్లో వచ్చిన తర్వాత స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్లో నేను ఒక లవ్ పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న లవ్ పార్టికల్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత
బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేయండి. ఈ వీడియో అనేది బ్లాక్ స్క్రీన్‌లో ఉంది. బ్లాక్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూసారు కదా! బ్లాక్ స్క్రీన్ అనేది పోయింది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ పైకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి మ్యూట్‌లో ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి ఈ రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా ఫుల్ స్క్రీన్ అనేది అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన వీడియో రెడీ అయిపోయింది. స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా బాగుంది. చాలా సింపుల్‌గా నేచురల్ స్టైల్‌లో ఉంది. మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకోసం నేను ఒక 3, 4 అవర్స్ కష్టపడి ఈ వీడియో ఎడిట్ చేస్తున్నాను గనుక మీరు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. స్టార్టింగ్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఇప్పుడు వీడియో అనేది మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.